22,000 కోట్లు ఎక్కడ పోయినాయి మరి ఉట్టిగా మా పార్టీ నాయకులు పంచుకున్నామా మేము కావచ్చు ఎక్కడ పోయినాయి నిరూపించు నువ్వు ఊరికే గాలికి కావచ్చు అనేటప్పుడు దాన్ని ఆధారంతో 22,000 కోట్లు అంటే ఇచ్చినట్టు కూడా ఆధారాలు ఉండాలి కదా కావాలన్నా నీకు ప్రతి మండల ఆఫీస్లో పోయి తెచ్చుకో స్టేట్మెంట్ నేను అవసరం లేదు నేను తెచ్చిస్తే నీకు కల్పితామంటావు నువ్వే తెచ్చుకో మొత్తం రాష్ట్రంలో ఒక ఇంత పెద్ద బుక్ తయారైంది మండల ఆఫీసుల నుంచి తెచ్చినది అందులో ఎవరెవరికి రుణమాఫీ అయింది బ్యాంకుల నుంచి వచ్చిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ఉన్నాయి ఒకవేళ వాళ్ళ అక్షరాలు ఒక్కరైనా తప్పు ఉండింటే 22,000 కోట్లు ఇప్పటి వరకు మేము రుణం మాఫీ చేసి బ్యాంకులలో లోన్ క్లియర్ చేయకపోయిండి ఆ డబ్బు ఎక్కడన్నా ఒక్క రూపాయి ఉన్న మిస్యూజ్ అయితే నువ్వేం చెప్తే నేను ఈరోజు ఛాలెంజ్ నువ్వు రెడీగా ఉండు కేసీఆర్ పక్కన పడేద్దాం నువ్వు నాకు నువ్వు ఎవరన్నా యాజ్ ఏ మీడియా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ఇంత పెద్ద బుక్ ఉన్నది ఎన్ని వేల మందికి రుణం మాఫీ అయింది ఏ గ్రామంలో ఎంతమందికి తీసుకున్నారు అన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు బ్యాంకులో ఉన్న మండల ఆఫీసులలో తీసుకొని రా ముఖ్యమంత్రి గారు అన్ని వేదికల మీద ఏమంటున్నారంటే 100% రుణమాఫీ చేసినాం అబద్ధాలు ఏడ మాటల నాకు తీసి చూపి ఎన్ని విజువల్స్ 100% 2 లక్షల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి అయ్యింది 500 బోనస్ ఎవరికి వచ్చింది మహిళలకు తులం బంగారం ఏది 2,000 ఏది 4,000 పెన్షన్ ఏది ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంది ఒక ఉచిత బస్ ఇచ్చారు ఆరోగ్య బీమా 10 లక్షలు అయిపోయిందా నీది అయిపోయిందా నీ సోది అయిపోయిందా నా సోది నేను చెప్తే మీకు సోది అనిపిస్తుంది అది ప్రజల మాట మన ఇద్దరం ఇక్కడ స్టూడియోలో ఏసీలో కూర్చుంటే కాదు అక్క క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు మాకు క్షేత్రస్థాయిలో పనిచేసే దాని గురించి చెప్తావా పోతున్నారు ఆల్రెడీ ప్రజలు ఇప్పుడు మందుల సామ్యంలో తుంగతుర్తిలో ఏ రకంగా ఉరికిచ్చారు మీరు చూస్తలేరా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత గ్రామ సభ పెడితే ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరిదేం లేదు మేము ప్రజల దగ్గర పోతున్నాం టీఆర్ఎస్ లాగా ఇంట్లో పండుకోలేదు వాళ్ళు 10 ఏళ్ళు ఇంట్లో పండుకొని పాలన చేసారు మేము ఇంట్లో పండుకోలేదు 14 గంటలు పనిచేస్తే హైదరాబాద్ లో అంటే రోడ్ ఉన్నదా రోడ్లో పండుకుంటున్నామా హైదరాబాద్ లో ఎందుకు పండుకుంటాం మేము పోతలేమో నువ్వే ఇప్పుడు అంటే చెప్తాను వచ్చి రెచ్చగొట్టి ఇచ్చి చేపించిన లొల్లి కాదు నువ్వు అడిగిన వాటికి ప్రతి ఒక్కటి ఆధారంతో సహా ఇస్తా నేను ఇచ్చేది అవసరం లేదు నీకేం కావాలో అది నువ్వు ఆర్టీఐ యాక్ట్ ఉన్నది కదా తీసుకొచ్చుకో నీకు అన్నిటికన్నా ముఖ్యం రుణమాఫీ 22,000 కోట్లు 21,000 కోట్లు అయిందా ఎంత అయిందో అది క్లియర్ గా మేము కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి ఐడియా ఉందా గుర్తుందా ఆ పేరు మీకు అయితే ఏమన్నాడు ఆ వ్యక్తి సార్వత్రిక ఎన్నికల్లో కేటీఆర్ గుర్తుందా ఇగో 4,000 వచ్చే నెలలో ఇస్తున్నాం మేము రాజకీయ 2,000 ఇస్తున్నావు మేము 4,000 ఇస్తున్నాం ఎక్కడ పోయింది పెన్షన్ 4,000 అది పోతున్నా ఇది చెప్పనియవా ఇట్లా చాలా ఉన్నాయి అంటున్నా నేను అన్ని చెప్తా చాలా ఉన్నాయి అన్ని ఉంటాయి నేను చెప్తా ఆగు నేను అన్ని చెప్తా 200 రూపాయలకు ఉచిత కరెంట్ సంవత్సరంన్నర అయింది ఇంకేం చెప్తారు అక్క మీరు ఇంకెన్ని రోజులు జరాగు లొల్లి బంద్ చేయి నేను చెప్పేది వినకుండా నువ్వు అడిగిందే బీఆర్ఎస్ గాలి సోకిందా ఏమి నీకు జర బీఆర్ఎస్ గాలి సోకితే మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూకి పిలుస్తాం అప్పుడప్పుడు అమాస పుణ్యాలకు గాలి సోకుతుంది కదా అట్లా ఏమైనా సోకిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రజతోత్సవ వేడుకలు బీఆర్ఎస్ చేసిండ్రా టీఆర్ఎస్ చేసిండ్రా అసలు తెలంగాణ ఉనికి లేని పార్టీ ఏ దానికి చేసిండ్రో అసలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ కోసం చేసిండ్రు అది టీఆర్ఎస్ అది టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ కోసం పేరునే మార్చేసిన వాళ్ళకు తెలంగాణ మీద అభిమానం ఉన్నది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి వస్తే కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఇబ్బంది ఏంది ఎందుకోసం ఎందుకు టీఆర్ఎస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది వాళ్ళు నేషనల్ పార్టీ అయినా కూడా టీడీపీ పార్టీ అయినా పెట్టుకున్నారు కదా ఈయన బీఆర్ఎస్ అని ఎందుకు మార్చండి నీకు నేషనల్ ఇబ్బంది కాదు తెలంగాణ పేర్లనే తెలంగాణ పేరుని బొందబెట్టిండు ఇంకా తెలంగాణ ప్రజలకు అది చేస్తా రేపు తెలంగాణ కొత్త అంటే ఉండబెట్టి నేను పబ్లిక్ అందుకనే నువ్వు బీఆర్ఎస్గా మార్చిన రోజే నేను బొందబెట్టిన పబ్లిక్ రెండవ విషయానికి వస్తే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం 500కే గ్యాస్ ఇస్తున్నాం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఇచ్చినాం ఈరోజు మహిళా సాధికారత కోసం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడం కోసము వడ్డీ లేని రుణాలతో ఇచ్చి ఒక్క నిమిషం ఇనుజు ఒకటే రోజులో కోటీశ్వరు చేస్తే కేసీఆర్ 7.5 లక్షల కోట్ల దోపిడీ ఆగిండింటే ఈరోజు మేము ఇచ్చిన హామీల కన్నా 100% ఎక్కువ చేస్తుంటే వినడం నేర్చుకోవాలి నువ్వు అన్ని అడుగుతావు నాకు ఆన్సర్ చెప్పనీయకపోతే ఎట్లా నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నావు ఆ దుర్మార్గుడు దిక్కుమాలినోడు పనికిమాలినోడు చెత్త వెధవ చేసినటువంటి అప్పుకి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నావు ఎవడబ్బా సొమ్మిది ఎందుకు చేసిండు కాంగ్రెస్ పార్టీ ఏం అప్పులు చేయలేదా ఇది ఎన్నో నెల మేము వచ్చి 16 నెలలు అయింది 16 నెలలు ఏం క్వశ్చన్స్ వేస్తావు ఆన్సర్ ఇనడానికి పూర్తి ఓపిక లేదా 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ 4.5 లక్షల కోట్లు అప్పు చేస్తే తప్పు లేదు 6,500 మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకముందు క్వశ్చన్ మీరు నిజంగా ప్రజలకు సంక్షేమమైన పరిపాలన అందిస్తే ఈ రకంగా మీరు నువ్వు వినాలి వినడం నేర్చుకోవాలి
టెంప్ట్ కాదు, నువ్వు నాకు ఆన్సర్ ఎందుకు చెప్పనిస్తలేవు? 6,500 కోట్లు అంటే మీరు నిజాలు మాట్లాడితే మీరు జీర్ణించుకోలేదు. సరే నీ ఇష్టం, నీ ఇష్టం. 6,500 ఇంటూ 16 నెలలే ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? అస్సల్లో నుంచి 22,000 కోట్ల రూపాయలు రుణం కూడా తీర్చేసినాం. మరి ఇవన్నీ ఎవరు చేసిందంట? ఎవరు చేసింది? కేసీఆర్ గతంలో ఏమన్నా అప్పులు చేసిన అప్పుల గురించి చెప్పండి మేడం. బాబు నువ్వు చెప్పిన కదా, సంవత్సరాల కాలంగా రేవంత్ రెడ్డి చేసిన అప్పుల గురించి చెప్పండి. నేను ఎందుకు చెప్తా? నువ్వు చెప్పు. నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, నీ దగ్గర డేటా మీకు తెలియదా? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎంతసేపు 6,500 లక్షల కోట్లు చేసిందని అంటున్నారు. ఎంత? 5 లక్షల కోట్లు చేసినాం, 10 లక్షల కోట్లు చేసినామా, 20 లక్షల కోట్లు? చెప్పు నాకు. అంటే మీరు సంవత్సరంన్నర కాలంగానే 2 లక్షల కోట్లు చేస్తే ఆయన 10 ఏళ్ళు పరిపాలించి ఎడికేలు వచ్చాయి మొన్నటిదాకా 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లకి దాటింది కదా. 1,00,000 పైనే లక్షన్నర డివైడెడ్ బై 6,500 ఎంత అయితే చెప్పు? 22,000 కోట్ల రూపాయలు అసలు కట్టినాం. ఎంత అయితే చెప్పు? ఆ దుర్మార్గుడు చేసిందే వడ్డీ రేట్లు ఎక్కువ పెట్టి తెచ్చిండని చెప్పి వడ్డీ కడుతూ అస్సలు తీరుస్తూ ఈ రోజు అప్పు చేయాల్సి వచ్చింది. అట్లా కదా మీకు మీరు అధికారంలో రాకముందు మీకు తెలియదు అప్పులో ఉందని. 11% మీరు అధికారంలో రాకముందు మీరు అధికారంలో రాకముందు రాష్ట్ర ప్రభుత్వం అప్పులో ఉందని ఆన్సర్ చెప్పు. 11% వడ్డీకి తెచ్చిండు, దాన్నే కంటిన్యూ చేద్దామా మనం చెప్పు. దానికి మనం 9% కుదించుకునాలి, అది చేయాలి. వాడు చేసిన దుర్మార్గం పనికి కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల అన్యాయం చేసి మోసం చేసి తెలంగాణ ప్రజల సొమ్ము దోచేసి ఈరోజు 1 రూపాయి కూడా పనికిరాని కాళేశ్వరాన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఒకవేళ దాన్ని ఖర్చు పెట్టకపోయినంటే అదనంగా 1,00,000 కోట్ల రూపాయలు మిగులుతుండే కదా. ఈరోజు 6,500 కోట్ల రూపాయలు ఎందుకు కట్టాల్సి వస్తుంది? కాళేశ్వరం పనికిరాదని ఏదో 100 పిల్లర్లలో 1 పిల్లర్ కుంగిపోతే అసలు ఆ బ్యారేజీ మొత్తం పనికి రాదు అన్నట్టు మాట్లాడుతూ. అంటే నువ్వు ఎన్డీఏ ఇచ్చిన రిపోర్ట్ ఏమనిచ్చింది? ఎన్డీఏ రిపోర్ట్ ఏమిచ్చింది? దాన్ని రెనోవేషన్ చేసుకోవాలని చెప్పింది. మీరే మొత్తం తీసేయాలి అసలు దాని ఆ ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే అన్నారం బ్యారేజ్, కాళేశ్వరం అంటే అన్నారం బ్యారేజ్ ఒకటేనా? కాళేశ్వరం అంటే అన్నారం బ్యారేజ్ ఒకటేనా? మీరు చెప్పండి. మరి ఇప్పుడు ఒక జాల మధ్యలో పిల్లర్లు పోతే దాన్ని అట్లనే రెనోవేషన్ చేసి నీళ్లు పంపిస్తే అసలు కింద అసలు శాండే మొత్తం మెత్తగా ఉన్నది, శాండ్ టెస్ట్ చేయలేదు, అక్కడ వేయొద్దు అని రిపోర్ట్ ఉన్నా కూడా తెలిసి కూడా వేసిండ్రు. అక్కడ పిల్లర్స్ మెత్తగా ఉన్నది సాయిల్, అక్కడ వేయొద్దు అంటే ఇప్పుడు 3 ఏళ్ళు కట్టడానికి 3 ఏళ్లలో కూలిపోయింది. 6 సంవత్సరాలకే మొత్తం డ్యాము 1,00,000 కోట్ల రూపాయలు సర్వనాశనం అయితే మళ్ళీ దాని మీద అట్లనే నీళ్లు పారిస్తే రేపు పొద్దున వచ్చే ప్రమాదాన్ని వరద రావచ్చు, అది కొట్టుకపోవచ్చు, దాని కింద నివాసం ఉంటున్నటువంటి వేలాది కుటుంబాలు రేపు పొద్దున ఏమన్నా అయిపోతే నువ్వు బాధ్యత ఇస్తావా? ప్రాణహాని జరగదు రేపు పొద్దున, నువ్వు బాధ్యత ఇస్తావా? నాకు చెప్పు. నాకు రెనోవేషన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పైసలు ఎడికెళ్తే వాళ్ళు పైసలు ఒకవేళ అది రెనోవేషన్ చేసినా కూడా పనికి రాదు అంటున్నది. ఎన్డీఏ రెనోవేషన్ చేసినా కూడా పనికి రాదు అంటుంది. పిల్లర్లు లోపల మట్టి లోపల మెత్తగా ఉంది సాయిల్ కాబట్టి ఏ రోజైనా ప్రమాదమే అంటారు. ఆ ప్రమాదంలో మళ్ళీ నీళ్ళు ఇడిచి తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఏమైనా చేద్దామున్నదంటే చెప్పు. మరి మీరు సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏం చేసిందంటే ఇచ్చిన హామీలన్నింటిని డైవర్ట్ చేయడానికి ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, తర్వాత కారు ఈ రేసింగ్ అన్నారు, తర్వాత కొన్ని రోజులు అల్లు అర్జున్ మీద పడ్డారు, తర్వాత వారం రోజుల కథనేది. అదే మేడం, కొన్ని రోజులు అల్లు అర్జున్ మీద పడ్డారు. అంటే సమస్య వస్తే ప్రభుత్వం మాట్లాడొద్దు అంటారా మీరు? నాకు చెప్పు. నువ్వు అంటే ఏది ఒక హీరో ఆగిందా? అంటే ఒక సమస్య ఆగిందా? వ్యవస్థ కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు యూట్యూబ్ ఛానళ్ళలో బట్టలు ఇప్పి కొడతా అని ఆ రకంగా అసెంబ్లీలో యూట్యూబ్ ఛానల్ లేదు, ఎవడైతే వేస్తుండ్రో ఎవడైతే తప్పుడు అంటే ఇప్పుడు మహిళల్ని బట్టలు ఇప్పి కొడతా అనడం ముఖ్యమంత్రి మహిళల్ని అన్నాడా? ఎట్లా మహిళలని అంటే నువ్వు నాకు చెప్పు. నువ్వు నాకు మహిళలని అంటే నువ్వు ఇంట్లో నీ పెళ్ళాన్ని, నీ చెల్లిని, నీ అక్కని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మూసుకొని కూర్చోవాలనా? అయితే మహిళలు అయితే అసెంబ్లీలో ఇష్టం వచ్చిన ఎవరికైనా ఈ రోజు నన్ను కల్వ సుజాతను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అయితే చూసుకుంటూ కూర్చుందామా, భరిద్దామా? అది నాకు చెప్పు. నువ్వు ఇప్పుడు నిజంగా పనిచేసే మీడియాకి అట్లాంటి వాళ్ళు రావడం వల్ల మీకు నష్టం జరుగుతుందా, లేకపోతే మీరు కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపితే మేము అమ్ముడుపోయినట్ట? లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి మాట్లాడే ఆలిని, చెల్లిని, పెళ్ళాన్ని, అక్కని, చెల్లని ఇష్టం వచ్చింది ఆయన మనసులో ఉన్న భావన బయటకు చెప్పింది కదా, అయితే అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఏముంటుంది? అంటే మనసులో భావన అంటే బిడ్డని భార్యని తిడతారు. మేము తిడుతున్నా నీ బిడ్డని భార్యని? చెప్పు నాకు. మీ బిడ్డని భార్యని మేము తిడుతున్నామా? యూట్యూబ్లలో వీడియోలు పెట్టి ఇష్టం వచ్చినట్ల ఇంట్లో ఆడవాళ్ళని తిడతారా? మీరు ఎంకరేజ్ చేస్తా అంటే చెప్పండి, మీరు కూడా అదే కోవకు చెందుతామంటే చెప్పండి. మీరు కూడా సిగ్నేచర్ స్టూడియో కూడా వాళ్ళ అనే మాటలకి వాళ్ళు పెట్టిన కనీసం బీప్ సౌండ్ కూడా లేకుండా టెలికాస్ట్ ఆ వ్యక్తి మనసులో ఉన్న భావన. ఏ వ్యక్తి మనసులో భావన? అవతల వ్యక్తి. అవతలోనికి వాడు చెప్పలేదా 5,000 ఇచ్చి నాతో మాట్లాడమన్నారని తెల్లారి?
మీరు పోయి బెదిరించినట్టున్నారు ఇంకేమన్నా. అదే వాళ్ళు మాట్లాడితేనేమో మనసులో భావన, నిజాన్ని బయట పెట్టి పోలీసులు అడిగితేనేమో మేము బెదిరించడం. నేను ఏమంటున్నా అంటే ఇచ్చిన హామీలు అన్నింటినీ పక్కదారి పట్టించడానికి ఈ సందర్భాలు ముందు నీ ఛానల్లో కూడా అట్లా టెలికాస్ట్ చేస్తారు. రేపు పొద్దున ఎవరైనా అట్లా ఇంటర్వ్యూ ఇస్తే మా దాంట్లో అట్లా చేయరు మేడం. మరి మీ దాంట్లో అట్లా చేయరు అన్నప్పుడు చేసిన మీద పనిష్మెంట్. ఇప్పుడు కొంతమంది ఛానళ్ళు బతకాలి అంటే, కొంతమంది జెన్యున్గా పనిచేసే ఛానళ్ళు బతకాలి అని అంటే అట్లాంటి వాళ్ళని ఎండగట్టాలా వద్దా? తప్పు మరి ఒక్కోటి తప్పు చేస్తే అందరి మీద వస్తుందా రాదా? ఎండగట్టండి వానగట్టండి అది కాదు, కానీ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు? ఇది మాట్లాడతా అది మాట్లాడతా, ఏ ఆన్సర్ చెప్పండి. అసలు నువ్వు క్వశ్చన్స్ అడగని కూర్చున్నావా, వ్యతిరేకించని కూర్చున్నావా నాకు తెలుసు. నా ప్లేస్ లో ఎవరున్నా అట్లే మాట్లాడరు, కరెక్ట్ గా అడుగుతారు. నేను చెప్పేది వింటారు. నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. చెప్పండి మేడం. 6 గ్యారెంటీల గురించి మాట్లాడితే ఛానళ్ళని తిడుతున్నారు అన్న, ఛానళ్ళ గురించి మాట్లాడితే మీరు ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. ఏమంటున్నా అంటే ఇచ్చిన హామీల్ని పక్కదారి పట్టించడానికి ఈ సందర్భాలు ముందు తీసుకొస్తారు అంటున్నా. సందర్భాలు ఏం సందర్భాలు? యూట్యూబ్ లో తప్పు చేసిన తిడితే కొంతమందిని బదలాం చేయడానికి ఒకడు వచ్చి ఎవడో వచ్చి అట్లా అందరి యూట్యూబ్ ఛానళ్ళని బదలాం చేస్తే రేపు పొద్దున మీకు కూడా మంచిదే, సేఫా కాదా? అది నిజంగా జెన్యున్గా జర్నలిస్టులు అనే ముసుగు లోపల జర్నలిజాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి దోపిడీని దగాని ఆపాలనుకున్నాడం తప్ప మీకు మంచిదా మాకు మంచిదా చెప్పు. సరే మేము కావాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేపిస్తాం, కానీ అట్లాంటి వాళ్ళు 10 మంది పుట్టి మీలాంటి వాళ్ళని పాడు చేస్తుంటే రేపు పొద్దున ఎవరికి నష్టం? అది చెప్పు. జెన్యున్గా పనిచేసే జర్నలిస్ట్ మీద నమ్మకం వస్తుంది రేపు పొద్దున? వ్యవస్థకే నష్టం. మరి ఇప్పుడు ఒప్పుకున్నావా? ఇప్పుడు చెప్పు ఆన్సర్ చెప్పు. అట్లా కాదు మేడం, 6 గ్యారెంటీలు మీరు పక్కదారి పట్టించడానికి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారని చెప్తున్నాను. నువ్వు నీ జర్నలిజం గురించే నువ్వు మాట్లాడుకున్నావు, నేనేం చేయలేను ఇక దాని గురించి. ఇక మీకు మంచి చేయబోయే దాని గురించి మీరు యూట్యూబ్ ఛానళ్ళని తిట్టిండు అని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, జర్నలిజం ముసుగు లోపల తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్పు అని నువ్వు అనుకుంటే అది మీ ఇష్టం, మీ ఇంకితానికే వదిలేసినాం, మాకు సంబంధం లేదు. ఇక అది మీకే రేపొద్దున వాళ్ళదైంది, రేపొద్దున మీకు నష్టం జరిగితే మీరు కూడా భరించండి. గతంలో ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఇదే కల్వసుధా చక్క మంచి అనర్గళంగా సమాధానం చెప్తుండే, కానీ అధికారంకి వచ్చిన తర్వాత మరి ఎందుకో కొన్ని నేను చెప్తలేను, నువ్వు చెప్పనిస్తలేవు. నేను ఇప్పటికి కూడా ఇంకో 2 గంటలైన ఆన్సర్లు చెప్తా. నేను ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఓన్లీ 2500, 4000 పెన్షన్, తులం బంగారం, ఈ 3 కదా మేము ఇవ్వాలి. ఇంకేమున్నాయి బ్యాలెన్స్ నాకు చెప్పు. ఓ చెప్తున్నాడు కదా కేసీఆర్కి, నువ్వు నీ దుర్మార్గుడా, నువ్వు కట్టే 6,500 కోట్లు నీకు కట్టే వడ్డీ, మీ శవాలు మీరు దోపిడీ చేసినటువంటి దోపిడీ మీద కట్టేటటువంటి పైసలు 6,500 కోట్ల రూపాయలు. ఒకవేళ మేము వడ్డీ కట్టకపోయినంటే 6,500 కోట్లు సరిపోవా నెలకు మాకు ఈ హామీలకి? సరిపోవా నాకు చెప్పు. నువ్వు చెప్పు, క్యాలిక్యులేషన్ చెయ్యి. 6,500 వడ్డీలు ఆపినామనుకో, వడ్డీకి చక్రవడ్డీ రేపు రాబోయే నెక్స్ట్ ఏ ప్రభుత్వాలు వచ్చినా వడ్డీలు కట్టాలి కదా, అది రూల్ కదా. రేపు మీరు చేసిన అప్పులకు కేసీఆర్ గారు వస్తే మళ్ళీ కట్టాడు ఆయన. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగినాం. కేసీఆర్ వచ్చినప్పుడు మేము అప్పులు ఇచ్చినామా? కేసీఆర్కి ఇచ్చినమా నాకు చెప్పాలి. మిగులు బడ్జెట్ లో మరి కానీ రాష్ట్రం అభివృద్ధి జరిగింది కదా, సంపద పెంచింది కదా. అభివృద్ధి చెప్పు. అంటే మనం 2014 కంటే ముందు తెలంగాణ అట్లనే ఉంటుండేనా? ఎట్లుండే కొంచెం చెప్పు నాకు, ఎట్లుండే చెప్పు, ఎట్లుండే తెలంగాణ? అంటే భౌగోళికంగా వాళ్ళు ఆర్థికంగా మనల్ని బలపరిచారు కదా. ఏం ఆర్థికంగా బలపరిచిండ్రు? నీ ఇంటికి ఏమన్నా 3 లక్షల రూపాయలు ఇచ్చిండా? ఇప్పుడు నేను ఎత్తి మీద 3 లక్షలు అప్పు ఉన్నది, నీకేమన్నా 3 లక్షలు ఇచ్చిండా? నాకేమన్నా వచ్చినాయా? మనం ఎట్లా ఆర్థికంగా భౌగోళికంగా పింఛన్ ఉండే దగ్గర నుంచి 2000కి చేసిండు, ప్రతి ఇంటికి నల్లాలు ఇచ్చిర్రు, ప్రతి ఊర్లోకి సీసీ రోడ్లు పోసిర్రు, చెట్లు హరితహారం అని చెప్పి చెట్లు హరితహారం మీద 7,000 కోట్లు 60,000 కోట్లు సర్వనాశనం. 24 గంటలు నేను అడుగుతా, సంతోష్ రావు పెట్టిన హరితహారం చెట్లను చూపియండి. ఇప్పుడు 10 ఏళ్ళు పెట్టిరు కదా చెట్లు, 10 ఏళ్లలో ఎంత పొడుగైనాయి ఏమైనా నాకు చూపించారు. హరితహారం పేరు మీద 8,000 కోట్లు అయినాయి. ఇప్పుడు దానివల్ల మనకు ప్రకృతికి జరిగిన లాభం ఎంతనో చూపించాలి. మీరు రోజు నియోజకవర్గానికి పోతారు కదా, పచ్చడి కనిపించే రోడ్ల పక్కన చెట్లను వాళ్ళే పచ్చగా. నేను పుట్టక ముందు ఉన్న చెట్లు అట్లనే ఉన్నాయి, కానీ వీళ్ళు పెట్టిన చెట్లు మా పిల్లలు పుట్టినాకనో మా మన్మరాళ్ళు పుట్టినాకనో ఆ చెట్లు పోలుస్తలే వాడ. ఉన్న చెట్లన్నీ ఎండిపోతున్నాయి. వీళ్ళు ఇట్లా పెట్టిపోతారు, అట్లా వచ్చి మేక తినిపోతుంది, ఆ మేకను కోసుకొని వీళ్ళు నాయకులు తింటారు. అదే ఏం చెప్తావు నువ్వు నాకు? వాళ్ళ గురించి చెప్పేటంత, వాళ్ళ గురించి మాట్లాడేటంత ఇది ఏమైనా ఉన్నదా? ప్రతి ఇంటికి నల్ల రావడం వాస్తవం కాదంట, 24 గంటలు కరెంట్ రావడం వాస్తవం కాదంటారా? కొత్తగా ఇచ్చింది గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం వాస్తవం కాదా? ప్రతి గ్రామాలలో నర్సరీ ఏర్పాటు చేసిరు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిరు, బ్రహ్మాండంగా గ్రామాలను తయారు చేసి ఇంకేం కావాలి? ఏం చేసింది కేసీఆర్? ఆగుతమ్మి,
ఆగుతమ్మి నేను చెప్పేది వినాలి. నువ్వేమన్నావు ఇందాక 24 గంటలు కరెంట్ ఇచ్చారు, దాని మీద ఎంత దోపిడీ చేసిర్రు, దాని మీద వచ్చినటువంటి పైసలు డొమెస్టిక్కి కమర్షియల్కి వేసినటువంటి రేట్ల మీద వచ్చినటువంటి ఆదాయం చూసుకో. 24 గంటలు కరెంట్ ఇచ్చారు. పక్క రాష్ట్రాలల్లో కనీసం కరెంటు పుట్టకుండా చేసారు. మనకి ఇప్పుడు మనకు పవర్ సప్లై లేకుండా దాని మీద 77,000 కోట్లు అప్పు చేసిండు కదా. దాని మీద 80 ఇవన్నీ అదనంగా 7.5 లక్షల కోట్లు ఇంకా అవి పక్కన పెడితే ఈ లెక్కలేస్తే మస్తున్నాయి. ఈ తెచ్చుకుంటా పోయిండు, ఉద్ధరిచ్చేటోడు ఇచ్చుకుంటా పోయిండు, తెచ్చుకుంటే అప్పులు చేసిండు. ఇప్పుడు మనకు ₹1 ఏడబుట్టకుండా చేసిండు. ఉల్టా మీరు చేసిన అప్పులకు కట్టడానికే మేము చచ్చిపోతున్నాం. రూపాయి మరి 18వ తారీఖు అయినా జీతాలు పడకుండా ఇప్పుడు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి కదా. ఎందుకో మాట్లాడారు. ఒక్కొనికి ఉద్యోగం ఇవ్వలే. మేము వచ్చిన 10 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు వాళ్ళు. గాలికి మాట్లాడితే సరిపోవు. కేసీఆర్ గారు పెట్టిపోయిన ఎగ్జామ్స్ కి మీరు జీవోలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటే అది కరెక్ట్ అంటారా? చెప్పండి. అయిపోయిందా? నేను చెప్పాలా? కేసీఆర్ ఉద్యోగాలు నియామక పత్రాలు ఇవ్వడానికి కాంగ్రెస్ వచ్చి ఆపిందా? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినాయి అంటున్నారు. వాళ్ళు 10 ఏళ్ళ ఎలక్షన్లు నడిచినాయా? 10 ఏళ్ళు కాదు. ఎప్పుడు పెట్టిండయ్యా? ఒక్కొక్కడు 3 సంవత్సరాలు అయిండే ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయ్యి 3 సంవత్సరాలు ఎలక్షన్లు పెడితే వాళ్ళ ఏజ్ బార్ ఎంత? కొన్ని కోర్టులో కేసెస్ ఉన్నాయి, అవన్నీ నడిచి క్లియర్ అయ్యేసరికి మీరు అధికారంలోకి వచ్చి మాకు నెల లోపల కోర్టు క్లియర్ అయిపోయినాయా? మీకు కానీ కోర్టు క్లియరెన్స్లు మాకు అయిపోయినాయా నెల లోపల? అబ్బా బడే చెప్పినావు తమ్మి. వాళ్ళకి 3 ఏళ్ళు వాళ్ళ జీవితం లోపల ఎలిజిబిలిటీ పోయిందా లేదా? ఎందుకు పోగొట్టినావు? నువ్వెవరు ఆ హక్కుని? సరే, బీఆర్ఎస్ పార్టీకి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు ఉంది విద్యార్థుల పట్ల అంటే ఏం చెప్తారు? నిరుద్యోగులు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఖాళీ ఉన్న ప్రతి చోట భర్తీ చేస్తున్నాం. మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, ఎన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం. అది గుర్తుంచుకో. కేసీఆర్ రిటైర్డ్ అయిన వాళ్ళకు లక్షల రూపాయల జీతాలు ఇస్తుంటే మొన్న 6,000 ఇదే ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు. నిరుద్యోగ భృతి ఎట్టుపోయింది, పిల్లలకి ఇస్తా అన్న హామీలు ఎట్టుపోయినాయి, ఏంది? అందుకనే మొన్న 6,000 కోట్లు రిలీజ్ చేసినాం. ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు. ఇంకెప్పుడు అందుతాయి మా అకౌంట్లలో? చెప్పినాం కదా, 2వ తారీఖు జూన్ 2వ తారీఖు నిరుద్యోగ భృతి ఇస్తే 3,000 అవుతుండే. 4,000 రూపాయలు రాజీవ్ యువ వికాసంతో 6,000 కోట్లు రిలీజ్ చేస్తున్నాం. 6వ తారీఖు జూన్ 2వ తారీఖు రోజు లక్షల మందికి నిరుద్యోగ యువతకి